హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మాది టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. అదేనండి లంచ్. రాగి సంగటి మేక కాళ్ళ పులుసు అయితే చేశాను ఈరోజు. చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. మీ అందరికీ తెలుసు కదా, రాగి సంగటి అంటే చాలా హెల్తీ ఫుడ్ అని. రాగి పిండితో ఏం తయారు చేసినా కూడా మనకి కావాల్సిన పోషకాహారం అయితే మన ఒంటికి చక్కగా అందుతుంది కదా. రాగి పిండిలో చాలా పోషక విలువలు ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా. ఈ రాగి సంగటిలోకి ఇలా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇలా తీసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా స్మూత్గా, చాలా బాగుంది టేస్ట్ కూడాను. అయితే రాగి పిండి మనం తినాలండి, వారానికి 2 సార్లైనా తింటే. పూర్వం పెద్దవాళ్ళు ఇలాంటివి హెల్తీ ఫుడ్ అంతా తినేవారు కాబట్టి వాళ్ళైతే చాలా హెల్తీగా ఉండేవారు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనం ఇలాంటివి ఏమైనా తినాలన్నా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూసుకొని తినాల్సిందే. అయితే ఈ రాగి పిండి అయితే రాగి సంగటిలోకి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా టేస్ట్ బాగుంటుంది. అలా అని చెప్పేసి ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళకే కాదు, వెజిటేరియన్స్ కూడా ఇందులోని ముక్కల పులుసు కానీ పప్పుచారు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా మనం వీక్లీ 2 టైమ్స్ అయినా సరే తీసుకుంటే మనకి లంచ్లోకి చాలా మంచిది, హెల్త్కి కూడాను. మనకి బ్యాక్ పెయిన్స్ అటువంటివి కూడా రాకుండా ఉంటాయంట రాగి పిండి రాగి సంగటి ఇలాంటివి తినడం మూలంచి. అయితే ఇది ఈజీ అండ్ హెల్తీ రెసిపీ నేను ఎలా చేశానో మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఇలా కూర ఎక్కువగా ముంచుకొని తింటే అబ్బా ఎంత బాగుంది అంటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. డైట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది ఫుడ్ తక్కువ తింటాం, కర్రీ ఎక్కువ తింటాం. మీరే కాంబినేషన్లో తింటారో కామెంట్ చేయండి. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ వేయండి.